మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనల్ని స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు, బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు, మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు. కృంగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు, మనల్ని పోషిస్తాడు, మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మన యెడల దేవుడు అత్యధికమైన కృపను చూపిస్తున్నాడు. మనకు కావాల్సిన అక్కర్లన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. మనల్ని ఒక దినమున ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు, మనల్ని హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు, ఘనపరుస్తాడు. మనల్ని అన్ని విషయాల్లో దేవుడు ఆశ్రయించే దేవుడుగా ఉంటున్నాడు, అన్ని విషయాల్లో అభివృద్ధి అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు తోడై ఉంటాడు, మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు, మనల్ని దర్శిస్తాడు. మన జీవితాలను యేసయ్యకు సమర్పించుకునే వారిగా మనము ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి, దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి. మన జీవితాల అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మనం ఎన్నడూ కూడా దేవుడు మరువడు, విడువడు, ఎడబాయడు. నిత్యము దేవుడు మనకు తోడైండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. నిత్యం మనల్ని దేవుడు జ్ఞాపకము చేసుకుంటున్నాడు. మనం ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టడు. మనకున్న బాధలు, సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. మన హృదయ వేదన దేవుడు తొలగించి సంతోషాన్ని, సమాధానం, నెమ్మది దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని పూర్ణులుగా చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఏ విషయంలో కూడా మనము కృంగిపోకూడదు, భయపడద్దు, దిగులు పడద్దు. దేవుడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు, మనకు క్షేమాన్ని దయచేస్తాడు, సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి అయా మనల్ని ఆదరించేవాడు, బలపరిచేవాడు, ధైర్యపరిచే దేవుడు, స్థిరపరిచేవాడు నాయన. అయా కృంగిన సమయంలో తండ్రి లేవనెత్తే దేవుడు ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి ఎన్నడూ కూడా ప్రభా నువ్వు మరువవు తండ్రి, విడువవు తండ్రి, ఎడబాయవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా నీకు వందనాలు. దర్శించువాడవు ప్రభా, నీకు స్తోత్రాలు. మాకున్న బాధ సమస్యలన్నీ కూడా ప్రభా తొలగించువాడవు దేవానికి స్తోత్రాలు ప్రభా నాయన. అయా హృదయ వేదన తొలగించి సంతోషాన్ని, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించే దేవుడవు తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి అక్కరాలు తీర్చివాడు, పోషించువాడవు నాయన. క్షేమాన్ని దయచేసే దేవుడు, సమృద్ధి దయచేసే దేవుడవు నాయన. అయా నువ్వు మేలు చేసే దేవుడవు. అయా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా జీవితాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా నాయన. ప్రతిదినం ప్రభా నాయన నిసల మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. నీతో సహవాసం మాకు అనుగ్రహించండి తండ్రి. నువ్వు చేస్తున్న మేలను బట్టి నేను స్తుతించే బిడ్డలే ఉండాలి తండ్రి. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలయ్యా. దేవానికి స్తోత్రాలు. మా దేశాన్ని కనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎవరి బాధ సమస్యలు ఉన్నారో తండ్రి వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలని తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించు, దీవించు నాయన. నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు రీతిగా మనం స్థిరపరిచి, బలపరిచి, ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. ఇలా పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.